అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. విజయ్ సభల్లో మళ్లీ తొకిసలాట. ఇది రెండోసారి జరగడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కరూర్లో జరిగిన సభలో 33 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు ఊహించని రీతిలో తరలివచ్చినా తగిన ప్రాంగణం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో గుంపును నియంత్రించడం కష్టమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇదే తరహా ఘటన మదురైలో విజయ్ నిర్వహించిన తొలి సభలో కూడా జరిగింది. ఆ సమయంలో ఒకరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ సంఘటన తర్వాత భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం, నిర్వాహకులు విమర్శల పాలయ్యారు. కానీ ఆ అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే కరూర్ విషాదం చోటు చేసుకుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారీగా జనసందోహం రాబోతోందని ముందే ఊహించి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని వారు సూచిస్తున్నారు. ఈ వరుస విషాదాలతో విజయ్ నిర్వహిస్తున్న రాజకీయ సభల భద్రతా ప్రమాణాలపై మరింత ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకులు కలిసి కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.